నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నీ బాధలు పోయాయి, నీ దుఃఖాలు పోయాయి, నీ యొక్క గోనెపట్టా పోయింది, నీ నిరాశ పోయింది, నీ యొక్క దుఃఖ వస్త్రం పోయింది, ఆనంద వస్త్రం వచ్చింది. ఆరాధన స్థలానికి వచ్చాము, అందరితో కలిసి దేవుని పిల్లలతో కలిసి ఆనందగానాలు పాడదాం అని సంబరపడుతున్నాడండి కీర్తనకారుడు. నలభై మూడవ కీర్తన 1 నుండి 5 వచనాలు. మొదటి మాట చదువుదాం. దేవా, నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము. కపటము కలిగి దౌర్జన్యము చేయవారి చేతుల నుండి నీవు నన్ను విడిపించుదువు. దేవుని సంగమా, కీర్తనాకారుని విశ్వాసం, మన విశ్వాసం దేవుని మీద ఉందా? కీర్తనకారుని విశ్వాసం ఏంటంట? మొదటి వచనంలో, కపటము కలిగి దౌర్జన్యము చేయవారి చేతుల నుండి నీవు నన్ను విడిపించుదువు, విడిపిస్తావు అంటే అదొక విశ్వాసం అండి. నేను చిక్కుకున్నాను, బంధించబడిన స్థితిలో ఉన్నాను, దూరమైన స్థితిలో ఉన్నాను, నీ సన్నిధికి దూరంగా ఉన్నాను, మందిరానికి దూరంగా ఉన్నాను, ఆరాధనకు దూరంగా ఉన్నాను, గాయక బృందానికి దూరంగా జీవించాల్సి వచ్చింది. అయ్యా, వీటన్నిటిలో నుండి మొదటి వచనంలో, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము. ఎవరి మధ్యలోనే ఉన్నాడు, ఎవరో అణిచివేస్తున్నారు, ఎవరో మాటలతో గుచ్చుతున్నారు. సొంతోళ్ళు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బయటోళ్ళు కావచ్చు, పగోళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అయ్యా నాకు కీడు కలిగిస్తున్నారు, కపటం కలిగి ఉన్నారు, దౌర్జన్యం చేస్తున్నారయ్యా, వాళ్ళందరిలో నుంచి నన్ను విడిపించు. ఇది విశ్వాసం అంటారు దీన్ని. కీర్తనాకారుని విశ్వాసం, లేకపోతే కీర్తనాకారుని యొక్క ఆశ, కీర్తనాకారుని యొక్క ఆకాంక్ష. నిరాశలో ఉన్నమాట నిజమే, నిస్పృహలో ఉన్నమాట నిజమే, నిరుత్సాహములో ఉన్నమాట నిజమే. కానీ వీటన్నిటి నుండి నా దేవుడు నాకు న్యాయం చేస్తాడు, న్యాయం తీరుస్తాడు, నన్ను నీతిమంతునిగా నిరూపిస్తాడు. వీళ్ళందరి మధ్యలో నీతిమంతునిగా నిరూపించి నన్ను యెరూషలేముకు తీసుకొని పోతాడు అని ఒక విశ్వాసం కలిగి ఉన్నాడు కీర్తనకారుడు. అక్కడ 3 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి ఏమనంట, 3వ వచనంలో చదవండి. నీ వెలుగును, నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును. దేవుని బిడ్డలు ఒక్క నిమిషం ఆగుదాం. ఇక్కడ ఏమేం బయలుదేరజేయమన్నాడు? నీ వెలుగు, నీ సత్యం. ఆనాడు ఐగుప్తు నుండి కనానుకు బయలుదేరినటువంటి ఇశ్రాయేలీలకు పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా ఉండి వాళ్ళను ఐగుప్తు నుండి దేవుడు ఎక్కడికి నడిపించాడు? కనానుకు నడిపించాడు. ఐగుప్తు నుండి కనానుకు నడిపించాడు. ఎలా నడిపించాడు? పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా. ఈ కీర్తనాకారుడు అంటాడు, అయ్యా నీ వెలుగును, నీ సత్యమును బయలుదేరజేసి నన్ను ఈ స్థితిలో నుండి, ఈ పరిస్థితిలో నుండి, ఈ నిరాశలో నుండి, ఈ నిరుత్సాహములో నుండి, అయ్యా నీ వెలుగును, నీ సత్యమును బయలుదేరజేసి వాటి ద్వారా నన్ను ఎక్కడికి నడిపించు. ఎక్కడికి నడిపిస్తాడో అక్కడ ఉంది చూడండి. ఎక్కడికి నడిపించు? 3వ వచనములో 2వ భాగం 3 మాటలు నేను చెప్తాను అక్కడ. నీ పరిశుద్ధ పర్వతానికి నడిపించు అని అన్నాడు. 2వదిగా నీ నివాస స్థలానికి నడిపించు అని అన్నాడు. 3వదిగా ఏమంటున్నాడంటే 4వ వచనములో నీ బలిపీఠము దగ్గరకు నన్ను నడిపించు. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి మాటలండి. ఆనాడేమో పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీలను ఎక్కడికి నడిపించావు? కనాను దేశానికి, వాగ్దాన దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించావు. ఈనాడు నేను నిరాశలో ఉన్నాను, నిస్పృహలో ఉన్నాను, సమస్యల్లో ఉన్నాను, కన్నీటిలో ఉన్నాను, దుఃఖంలో ఉన్నాను, తుఫానులో ఉన్నాను. అయ్యా ఇక్కడ నుండి నేను నడవలేను, నా సొంత జ్ఞానం పనికిరాదు, నా ఆలోచన పనికిరాదు. కాబట్టి అయ్యా నీ వెలుగు కావాలి, నీ సత్యం కావాలి, నీ వాక్యం కావాలి, నీ యొక్క వాగ్దానం కావాలి. వాటి ద్వారా నన్ను ఎక్కడికి నడిపించు? నీ పరిశుద్ధ పర్వతానికి, నీ నివాస స్థలానికి, నీ బలిపీఠం వద్దకు నడిపిస్తే
అని విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడండి. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి మాట. మనం సొంత జ్ఞానంతో నడవలేం, మన తెలివితేటలు పనికిరావు, మన జ్ఞానం పనికిరాదు. ఏం కావాలి మనకు? మనం నడవాలంటే, మనం నడిపించబడాలంటే వెలుగు ఉండాలి, సత్యం ఉండాలి, దేవుని యొక్క వాక్యం ఉండాలి, వాగ్దానం ఉండాలి. అవి మనల్ని ఎక్కడికి నడిపిస్తాయంట? పరిశుద్ధ పర్వతానికి నడిపిస్తాయి, దేవుడుండే నివాస స్థలానికి, దేవుడుండే ఇంటికి నడిపిస్తాయి. మూడవదిగా దేవుని బలిపీఠం వద్దకు తీసుకుని పోతాయి. అప్పుడు చూడండి, ప్రభా నేను ఎట్లా ఆరాధిస్తానో చూడు ప్రభా, నా ఆశలు తీర్చుకుంటానైనా, నేను ఆనందిస్తానైనా, నేను సంతోషిస్తానైనా, దయచేసి ప్లీజ్ ప్రభా నీ వెలుగును, నీ సత్యమును బయలుదేరి చేయనైనా నా కోసం అని ఎక్కడో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఏమండి, కీర్తనాకారుని విశ్వాసం వెలుగు చేత, సత్యం చేత నడిపించబడుతున్నామా? వాక్యము చేత నడిపించబడుతున్నామా? అతని ఆనందం చూడండి. నేను విడిపించబడ్డాను అన్నదానికంటే నేను ఎక్కడికి వెళుతున్నానో అక్కడికి వెళ్ళి ఏం చేస్తానో అన్న ఆనందం ఎక్కువైపోయింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడంట? 4వ వచనం చూడండి. అప్పుడు నేను, ఎప్పుడు? నీ వెలుగు, నీ సత్యము నన్ను బయలుదేరి చేసి నన్ను నడిపించినప్పుడు, నీ పరిశుద్ధ పర్వతానికి తీసుకొని వచ్చినప్పుడు, నీ నివాస స్థలానికి తీసుకొని వచ్చినప్పుడు, నీ బలిపీఠం దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు, అప్పుడు నేనేం చేస్తానో తెలుసా? 2వ లైన్లో, నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవ, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లి. లేండి వాయిద్యాల, లేకండి లేకండి లేకండి, దేవుని సన్నిధికి వచ్చేసింది, దేవుని దగ్గరికి వచ్చేసి లేకండి, సంతోషమే, ఆనందమే. నా నోటన్ క్రొత్త పాట నా యేసు ఇచ్చెను, ఆనందించదను. దేవుని సన్నిధిలో ఏం చేస్తాను నేను? ఆయననే పాడేద జీవిత కాలమంతా. లేండి, సితారా, వాయిద్యాలారా, తప్పెళ్ళారా, చప్పట్ల, ఇక అన్ని మేల్కోండి. ఇక మీరు మన దేవుని స్తుతిద్దాం, దేవుడు నన్ను నడిపించాడు, ఇంకొచ్చాడు, ఇంక రాలా. అదొక విశ్వాసం. విశ్వాసముతో నేను ఆనంద సంతోషములు కలుగజేయి దేవుని యొద్దకు చేరుదును, దేవుని ఆరాధిస్తాను, దేవుని స్తుతిస్తాను, దేవుని గణపరుస్తాను అన్న ఒక నిరీక్షణ, విశ్వాసంతో ఏం చేస్తున్నాడు తెలుసండి? మళ్ళీ 5వ వచనం చూడండి, చివరి మాట. నా ప్రాణమా, నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించదను. 3వ వచనములో తర్వాత 11వ వచనంలో ఉన్నటువంటి అలాంటి మాటే, కానీ ఆనందం ఉంది ఇక్కడ. ఆనందం యాడ్ అయింది, ఆనందం సమకూర్చబడింది. నా ప్రాణమా, నీ వేళ కృంగిన్నావు లే అంటున్నాడు. ఇందాక సితారాను లెమ్మన్నాడు, వాయిద్యాలను లెమ్మన్నాడు, తాళాలను లెమ్మన్నాడు. ఎందుకోసం అంటే ఆరాధికుడు కదండి, ఆరాధికుడు కదండి. వాటిని లేవగొట్టాడు, తన మనస్సును, తన ప్రాణాన్ని కూడా లేవగొడుతున్నాడు. ఇక్కడ లే, దేవుని ఆరాధిద్దాం లే. ఎక్కడికి వచ్చాం మనం? 3వ వచనంలో పరిశుద్ధ పర్వతానికి వచ్చాము, నివాస స్థలానికి వచ్చాము, బలిపీఠం దగ్గరికి వచ్చాము. ఇక మౌనంగా ఉండకూడదు, దేవుని స్తుతించడమే, దేవుని గణపరచడమే, దేవుని ఆరాధించడమే, దేవుని మహింపరచడమే. నా దేవుడు ఎంత గొప్ప దేవుడు. నా ప్రాణమా, నీ వేళ కృంగి ఉన్నావు, నీ బాధలు పోయాయి, నీ దుఃఖాలు పోయాయి, నీ యొక్క గోనెపట్టా పోయింది, నీ నిరాశ పోయింది, నీ యొక్క దుఃఖ వస్త్రం పోయింది, ఆనంద వస్త్రం వచ్చింది. ఆరాధన స్థలానికి వచ్చాము, అందరితో కలిసి, దేవుని పిల్లలతో కలిసి ఆనందగానాలు పాడదాం అని సంబరపడుతున్నాడండి కీర్తనాకారుడు. కీర్తనాకారుని విశ్వాసం అది. నేను దేవుని సన్నిధికి వెళ్ళి, పరిశుద్ధ పర్వతానికి వెళ్ళి, ఆయన నివాస స్థలానికి వెళ్ళి, బలిపీఠం దగ్గర సాగిలపడి, సమాధాన బల ఎదుట నేను ఆయనను స్తుతించాలి, కనపరచాలి, మహింపరచాలి, ఆరాధించాలి. ఆనంద సంతోషములు కలుగజేసినటువంటి దేవుని యొద్దకు చేరి, ఇవన్నీ నేను ఆత్మతో సత్యముతో నేను ఆరాధిస్తానని సంబరపడిపోతున్నాడండి, ఆనందపడిపోతున్నాడండి. అప్పుడు 36వ కీర్తన 8వ వచనంలో ప్రకారంగా ఆయన సన్నిధిలో ఉన్న సమృద్ధి, ఆయన సన్నిధిలో ఉన్న సంతృప్తి, ఆయన దగ్గర ఉన్నటువంటి ఆనంద ప్రవాహం
ఆయన దగ్గర ఉన్నటువంటి వెలుగు, ఆయన దగ్గర ఉన్నటువంటి జీవపు ఊటను మనసారా అనుభవిస్తూ, మనసారా ఆరాధిస్తూ, దేవుని సన్నిధిలో మనస్సు విప్పి మనసారా దేవుని సన్నిధిలో ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ గడిపేస్తాను నా ప్రాణమాలే అని సంబరపడుతున్నాడు, సంతోషపడుతున్నాడు. నా దేవుడు గొప్ప దేవుడు. దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాల్లో కూడా మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఏంటంటే, కీర్తనాకారుని విశ్వాసం. దేవుడు నన్ను తప్పకుండా నన్ను బయలుదేర చేసి నాకు న్యాయం తీర్చి నన్ను విడిపించి దేవుని మందిరానికి నడిపిస్తాడు. దేనితో నడిపిస్తాడు? 3వ వచనంలో వెలుగు సత్యము ద్వారా నన్ను నడిపిస్తాడు. అవి నాకు త్రోవ చూపిస్తాయి. ఎక్కడికి త్రోవ చూపిస్తాయి? పరిశుద్ధ పర్వతానికి, ఆయన నివాస స్థలానికి, బలిపీఠం దగ్గరకు త్రోవ చూపిస్తాయి. అక్కడికి వెళ్ళి నేనేం చేస్తున్నా తెలుసా? ఆనందముతో, గంతులేస్తూ, సంతోషముతో, దేవుని ప్రజలతో దేవుని సన్నిధిలో ఆనందిస్తూ, ఆరాధిస్తూ, పాటలు పాడుతూ, మనసార వాయిద్యాలతో, నా మనసుతో, ఆత్మతో, సత్యముతో దేవుణ్ణి ఆరాధిస్తాను అనే విశ్వాసంతో బ్రతుకుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ విశ్వాసం మనకున్నదా? కీర్తనాకారుని యొక్క విశ్వాసం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. చివరికి ఎక్కడ దొరికింది ఈయన ఆనందం? ఎక్కడ దొరికింది ఈయనకు? తృప్తి ఎక్కడ దొరికింది ఈయనకు? సంతోషం ఎక్కడ దొరికింది? వస్తువుల్లో కాదు, వ్యక్తుల్లో కాదు, పరిస్థితులను బట్టి కాదు. కొంతమందికి ఆనందం ఈవెంట్స్ని బట్టి ఆనందం ఉంటుంది, ఈవెంట్ను బట్టి ఆనందం ఉంటుంది. కానీ దేవుని బిడ్డకి దేవుని బట్టే ఆనందం ఉంటుంది. ఆయన సన్నిధిలోనే ఆనందం ఉంటుంది. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది. ఇప్పుడు ఆనందిస్తున్నాడు. ఇదే మన ఆనందానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటంటే దేవుని సన్నిధే. దేవుడే మన ఆనందం, దేవుని యొక్క వాక్యమే మన ఆనందం, దేవుని సన్నిధే మన ఆనందం, దేవుని మందిరమే ఆనందం. అక్కడ ఏముంది? 36:8 వచ్చిన ప్రకారముగా సమృద్ధి ఉంది, సంతృప్తి ఉంది, ఆనంద ప్రవాహం ఉంది, వెలుగు ఉంది, జీవపు ఓట ఉంది. కాబట్టి దేవుని యొక్క సన్నిధిని మనం ప్రేమిద్దాం, దేవుని మందిరాన్ని ప్రేమిద్దాం, దేవుని యొక్క సన్నిధిని ప్రేమిద్దాం. కీర్తనకారుడు అన్నాడు, దేవుడు సన్నిధి లేని జీవితం ఒక జీవితమేనా? మందిరం లేనటువంటి బ్రతుకు ఒక బ్రతికేనా? దేవుడు లేనటువంటి జీవితం ఒక జీవితమేనా? అని తనను తాను బాధపరుచుకుని, దుఃఖపరుచుకుని, చివరికి ఎట్టకేలకు ఆనందాన్ని, సంతోషాన్ని పొందుకున్నాడు. అది దేవుని దగ్గరే సాధ్యం, దేవునితోనే సాధ్యం. కాబట్టి మన యొక్క జీవితాల్లో దేవుని మందిరాన్ని ప్రేమిద్దాం, దేవుని మందిరాన్ని ప్రేమిద్దాం, దేవుని యొక్క సన్నిధిని ప్రేమిద్దాం, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిద్దాం, దేవుని యొక్క ఘనమైనటువంటి సన్నిధిని, ఘనమైనటువంటి మందిరాన్ని, ఘనమైనటువంటి వాక్యాన్ని ప్రేమిస్తూ, ఆనందిస్తూ, ఆరాధిస్తూ, ఆయన చూస్తూ ముందుకు సాగిపోదాం. ఈ కీర్తనాకారుని వలె దేవుడు ఈ మాటలు దీవించునుగాక.